తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి వచ్చిందమ్మా. మేము పాత ఇల్లు ఉన్నది కూలగొట్టినాము, వస్తుంది అనుకున్నాం బిల్లు, స్లాబ్ వేసినాము. ఆ బిల్లు మాకు అస్సలు పేరే రాలేదు, లిస్టే రాలేదు. మొన్న పోయి అడిగితే మరలా లిస్ట్ లో వస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు వచ్చినా కానీ కొన్ని పేదలకు లేని వాళ్ళకన్నా సాయం చేయాలి కదా. ఉన్నోనికి చేస్తలే, లేని ఉన్నోనికే పెడుతుండు కానీ ఉన్నోనికి అది లేనోనికి అస్సలు పెడతలేడు. వచ్చి ఏం లాభం? మీరు ఎక్కండి. రేవంత్ రెడ్డి మీరు ఉండండి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఇండ్లు ఇవన్నీ ఎట్లా మళ్ళా ఇండ్లు అస్సలు వస్తలేవు, ఏమైతే లేవు, ఏది లేదు. ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది, అన్నిట్లో కేసీడు ఎందుకనాలి, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. మాకేవి లేవు ఇప్పుడు. అయితే ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, మరి ఏవి అవి అసలు లేవు. ₹1 రాలే ఇంతవరకు, ఏవి లేవు. 600లకు అన్నాడు, మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నాడు, అవి లేవు ఇవి లేవు. ఒకటి బస్ ఫ్రీ చేసిండు. కరెంట్ అయినా ఫ్రీ వస్తుందా? కరెంట్ మేము కిరాయికున్నాం, అప్లికేషన్ పెట్టాము. అది డ్రైవర్ దిగుతాను చూడు. ఇప్పుడు చూసుకున్నదంటే సన్న బియ్యం కూడా ఇచ్చిండు కదా, సన్న బియ్యం ఎట్లున్నాయి? అవి మొత్తం నూకలే ఉన్నాయి. నూకలే ఉన్నాయి. అయితే మీకు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లకు అప్లై చేసిండ్రా? అప్పుడు చేయలేదు మేడం. మరి అప్పుడు చేయాలి కదా. మొన్న చేసినాము వస్తారేమని. ఇప్పుడు ఊళ్ళో ఇయ్యకపోయారు, ఇక్కడ ఇయ్యకపోయారు పేదలకు. మేము మేస్త్రి పని చేసి బతుకుతాం. మరి మీ సేవలు అడిగిరా, ఎందుకు ఇస్తలేరు అట్లా? మీ సేవలు అడిగితే ఏమంటారు, రేవంత్ రెడ్డి పై నుంచి రావాలంటారు. పై నుంచి రావాలంటే పై నుంచి వచ్చే వరకు, ఆ నుంచి వచ్చే వరకు అంటే 500 రూపాయలు గ్యాస్ వస్తలేదు, ఏది వస్తలేదు.